ఎస్, ఇవాళ ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ 10:30 షోకి బుక్ చేసుకొని ఓజీ మూవీ చూడడం అయితే జరిగింది. ఓజీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ డెబ్యూట్ చేసినప్పటి నుండి ఏ మూవీ కోసం ఎవరు కూడా ఇంతలా వెయిట్ చేయలేదు. సో ఫైనలీ ఓజీ అయితే థియేటర్లోకి వచ్చేసింది. ఇవాళ మూవీ చూడడం అయితే జరిగింది. ఐ ట్రై టు కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అండ్ స్పాయిలర్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. ఐ ట్రై టు కీప్ ఇట్ వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్. కాకపోతే స్టోరీని రివీల్ చేయకుండా చెప్పే ప్రాసెస్లో కొన్ని క్యారెక్టర్ నేమ్స్ రివీల్ చేయక తప్పదు. అండ్ స్టోరీ దేని చుట్టూ తిరుగుతుంది అని చెప్పడం తప్పదు. కాబట్టి నేను డైరెక్ట్గా స్టోరీ చెప్పకుండా వేటి మధ్యలో తిరుగుతుంది అన్నది అయితే క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్గా మనందరికీ పరిచయమైన సుజిత్ ఇవాళ ఓజీని తనే డైరెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ని డైరెక్ట్ చేసి మూవీని రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి ఉన్న హైప్ అంతా ఇంత కాదు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన డేట్ నుండి ట్రైలర్ రిలీజ్ అవ్వచ్చు, టీజర్ రిలీజ్ అవ్వచ్చు, మ్యూజిక్ రిలీజ్ అవ్వచ్చు, సాంగ్ రిలీజ్ అవ్వచ్చు, ఏది రిలీజ్ అయినా సరే ఇవాళ రిలీజ్ డేట్, మూవీ రిలీజ్ డేట్ దాకా కూడా హైప్ ఇంచ్ కూడా తగ్గకుండా మెయింటైన్ చేస్తూ రోజు రోజుకి హైప్ పెరుగుతూ ఉన్న మూవీ ఏదైనా ఉందంటే అది ఓజీ మాత్రమే. నాకు తెలిసి లాస్ట్ 10 yearsలో మనం ఏ మూవీ కోసం ఇంతలా వెయిట్ చేసి ఉండము ఓజీ కోసం వెయిట్ చేసినంతగా. ఫైనలీ థియేటర్స్ని హిట్ చేసింది. సో ఇప్పుడు స్టోరీని రివీల్ చేయకుండా ప్రీ కాంటెక్స్ట్ ఏంటి అండ్ ఏ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది అని స్టోరీ మొత్తం నడుస్తుంది అని చెప్పడానికి ట్రై చేస్తాను. సో స్టోరీ అయితే 1940sలో టోక్యోలో స్టార్ట్ అవుతుంది. వరల్డ్ వార్లో న్యూక్లియర్ బాంబు పడిన తర్వాత జపాన్ సిచ్యువేషన్ అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎలా బతికారు, వాళ్ళు బతుకుతున్న టైంలో దాన్నే అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడ యకుజా అనే ఒక గ్యాంగ్ ఫామ్ అవ్వడము, ఒక మాఫియా తయారవ్వడము, నార్మల్ ప్రజల మీద అక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తుల మీద దాడులు చేసి ఎలా వాళ్ళు అండర్ వరల్డ్ని బిల్డ్ చేశారు. అదేవిధంగా అదే టైం లైన్లో ఉన్న సమురైస్, ఈ సమురైస్ అంటే ఎవరు అంటే ఒక సీక్రెట్ సొసైటీగా ఫామ్ అయ్యి యకుజాస్ని ఫేస్ చేయడానికి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళే సమురైస్. కాకపోతే వాళ్ళకున్న బలం తక్కువ, వాళ్ళకున్న బలగం తక్కువ. 1940sలో ఈ న్యూక్లియర్ బాంబు పడిన తర్వాత ఈ యకుజాస్ అనేవాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని గ్యాంగులుగా ఫామ్ అయిపోయి నార్మల్ ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర నుండి బంగారాన్ని, డబ్బుని గుంజేసుకోవడము, దౌర్జన్యాలు చేయడము, ఒక అండర్ వరల్డ్ని ఫామ్ చేసి ఒక మాఫియాని రన్ చేయడం జరుగుతుంటుంది. వాళ్ళని ఫేస్ చేయడానికే సీక్రెట్ సొసైటీగా ఫామ్ అయ్యి అక్కడ సమురైస్ని ట్రైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళే సమురైస్ అనమాట. సో కాకపోతే ఏంటంటే వీళ్ళకున్న బలగం చాలా తక్కువ అవ్వడం వల్ల 1940s నుండి 1970s దాకా ఒక కైండ్ ఆఫ్ వార్లా జరుగుతుంది వీళ్ళ మధ్యలో. బట్ 1970sలో ఏంటి అంటే ఈ యకుజాస్ కంప్లీట్గా ఈ సమురాస్ అందరినీ కూడా హతమార్చేసి చంపేసి వాళ్ళందరూ కూడా దాన్ని ఆక్యుపై చేసేస్తారు, అండర్ వరల్డ్ని ఫామ్ చేసేస్తారు. అక్కడ బతికున్న కొంతమంది ఇండియన్స్, నార్మల్ ప్రజలంతా కూడా టోక్యో నుండి ముంబైకి తిరిగి వచ్చేసి ఇండియాలో బతకాలి అనే ఒక ఇదితో వచ్చేస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడున్న ఒక వ్యక్తి సత్యదాదా. ఈ సత్యదాదా ఎవరు అని అంటే మన ప్రకాష్ రాజ్. సో సత్యదాదా రోల్ ప్లే చేసిన ఈ ప్రకాష్ రాజ్ కొంత బంగారాన్ని అట్ ద సేమ్ టైం కొంత డబ్బుని తీసుకొచ్చి ఇక్కడ ఒక పోర్ట్ని బిల్డ్ చేసి అక్కడున్న నార్మల్ ప్రజలందరికీ కూడా ఒక లైఫ్ని కల్పించాలి, మంచి లైఫ్ని అనే ఉద్దేశంతో టోక్యో నుండి అందరినీ తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు షిప్లో. అదే టైంలో అదే షిప్ మీద ఒక దాడి జరుగుతుంది. కొంతమంది దొంగలు వచ్చి ఆ బంగారాన్ని దోపిడీ చేయాలని ట్రై చేస్తారు. ఆ టైంలో ఒక 18 years కుర్రాడు అందరినీ హతమార్చి ఆ షిప్ని, అక్కడున్న ప్రజల్ని, సత్యదాదాని రక్షిస్తాడు. అండ్ సత్యదాదాని రక్షించిన తర్వాత వాళ్ళకందరికీ ఒక మాట ఇస్తాడు. సత్యదాదా నువ్వు వెళ్ళి ముంబై పోర్ట్ని బిల్డ్ చేయి, అక్కడ ప్రజలందరికీ కూడా ఒక లైఫ్ని కల్పించు, నేను నీకు అండగా ఉంటాను అని చెప్పేసి ఒక మాట ఇస్తాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు, ఓజస్ గంభీరా. హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అక్కడ మొదలైన స్టోరీ మొత్తం 90s బ్యాక్డ్రాప్లోనే జరుగుతుంది. సో సత్యదాదా అక్కడికి వస్తాడు, ముంబై పోర్టుని బిల్డ్ చేస్తాడు. పోర్టుని బిల్డ్ చేసేసి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక మంచి లైఫ్ని కల్పిస్తాడు. అదే టైంలో గంభీరా వాళ్ళకి తోడుగా ఉంటాడు. కానీ కొన్ని అనుకోని అనివార్య కారణాల వల్ల ఓజస్ గంభీరా డిసప్పియర్ అయిపోవాల్సి వస్తుంది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సత్యదాదా అండ్ వాళ్ళ కొడుకులు ఆ పోర్ట్ని రన్ చేస్తూ ఉంటారు. బట్ కానీ మళ్ళీ కొన్ని కారణాల వల్ల 1993లో తిరిగి ఓజస్ గంభీరా అవసరం సత్యదాదాకు పడుతుంది. సో ఆ కారణాలు ఏంటి, ఈ స్టోరీ మొత్తం ఎక్కడ తిరుగుతుంది, అండ్ ఇక్కడ ప్లే చేసిన క్యారెక్టరైజేషన్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో స్టోరీని మొత్తం రివీల్ చేయను, ఇది ప్రీ కాంటెక్స్ట్. బట్ బ్యాక్డ్రాప్ మొత్తం 90s బ్యాక్డ్రాప్లో తిరుగుతుంది. సో స్టోరీ మొదలైన తర్వాత టైటిల్ కార్డ్స్ నుండి ఎండ్ కార్డ్స్ దాకా ఒకే హైప్. ఎంత హైప్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగ, టీఎఫ్ఐకి ఊచ కోత. ఇప్పటిదాకా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చిన ఓజీ ఇంకో ఎత్తు. మనం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని ఒక గ్యాంగ్స్టర్గా కానీ, ఒక మాఫియా డాన్గా కానీ చూడడానికి చాలా ఇష్టపడతాం. అది బాలు దగ్గర నుండి తీసుకుంటే బాలు అవ్వచ్చు, పంజా అవ్వచ్చు, ఇవాళ ఓజీ. సో బాలులో, పంజాలో మనకి ఏదో ఒకటి మిస్ అయింది అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి సినిమా చూసిన తర్వాత. అవి ఫెయిల్ అయినా సరే మనందరికీ చాలా ఇష్టం. కానీ
ఒక ప్రాపర్ గ్యాంగ్స్టర్ని చూపిస్తే, ఒక ప్రాపర్ అండర్ వరల్డ్ డాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఓజస్ గంభీర రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఓజీలో చూస్తే మనందరికీ కూడా అర్థమైపోతుంది. సో ఇన్నాళ్ళు మనం ఏదైతే మిస్ అయ్యామో అది మొత్తం ఈ ఓజీలో దొరికేస్తుంది. ఫ్యాన్ బాయ్ సుజిత్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. భయ్యా నువ్వు ఎలా భయ్యా అసలు డేట్స్ని తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి? నాకు అర్థమే కాదు. పవన్ కళ్యాణ్ని చూపించడం టైటిల్ కార్డ్స్లో చూపించడం మొదలు పెట్టినప్పటి నుండి ఎండ్ దాకా కూడా పవన్ కళ్యాణ్ని చూపించిన ప్రతిసారి బట్టలు దించేసుకుంటారు ఫ్యాన్స్. అయితే పిచ్చి లేచిపోద్ది, అంత హైప్. అండ్ టైటిల్ కార్డ్స్ ఎండ్ కార్డ్స్ అన్నాం కదా, ముఖ్యంగా ఇక్కడ చెప్పాలి మీకు, టైటిల్ కార్డ్స్ అస్సలు మిస్ అవ్వదండి. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ క్లైమాక్స్లో మనం రోలింగ్ టైటిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రోలింగ్ టైటిల్స్ అన్నీ అయిపోతున్నప్పుడు మనకు అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ వస్తుంది. మనం టైటిల్స్ అన్నీ చూసేసి ఓకే మూవీ అయిపోయింది అని చెప్పేసి బైకులు త్వరగా తీసుకుందాం పార్కింగ్లో ఉండి అని చెప్పి త్వరగా వెళ్ళిపోతే మీరు ఒక సూపర్ సీన్ మిస్ అయిపోతారు. దయచేసి టైటిల్ కార్డ్స్ అయిన తర్వాత ఎండ్ కార్డ్స్ దాకా వెయిట్ చేయండి అండ్ పోస్ట్ క్రెడిట్స్ని చూడడానికి ట్రై చేయండి. సో అక్కడ మనకు ఒక లీడ్ వదులుతాడు డైరెక్టర్. సో దాంతో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఓజస్ మూవీని చూడడానికి నిజంగా అంత వర్త్ ఉందా? 800 ఖర్చు పెట్టి ఎందుకు వెళ్ళాం? అంత వర్త్ ఉందా అంటే ఎస్ వర్త్ ఉంది. మనం ఏమీ చూడకపోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ని జస్ట్ అలా స్క్రీన్ మీద చూస్తూ ఉండడం కోసమైనా వెళ్ళిపోవచ్చు. అంత బాగా చూపించాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ని ఇంత గ్రేటెస్ట్ ఆరాతో ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ చూపించలేదని నా ఫీలింగ్. పంజాలో చూసినప్పుడు ఒక రకమైన కిక్ అయితే వచ్చింది, కాదనట్లేదు. కానీ ఈరోజు ఓజస్ గంభీర రోల్ ప్లే చేస్తూ పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద చూస్తుంటే తన స్వాగ్ అయితే అన్మ్యాచబుల్. అండ్ మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ అండ్ గన్ ఇట్స్ నాట్ ఏ యాక్షన్, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. తను గన్ని హ్యాండిల్ చేసే విధానం అయితే ఫ్యాన్స్కి మైండ్ పోతుంది. ఇంకా నాన్చా గురించి చెప్పాల్సిన పనిలా. ఫ్యాన్ బాయ్ అన్నాగా సుజీత్ ఒక ఫ్యాన్ బాయ్ అంటే ఏంటి అనేది వాళ్ళు చూపించేశాడు. నాన్చాక్ వాడాడు, గన్ను వాడాడు, గ్యాంగ్స్టర్స్ని వాడాడు, మాఫియాని వాడాడు, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో వాడాడు, సిస్టమ్ని రన్ చేసే పోలీసులతో ఆడితే ఎలా ఉంటుంది అనేది కూడా చూపించేశాడు. అన్ని ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఫ్యాన్స్ మీద కుదిరాడు. లిటరలీ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ కార్డ్స్ దాకా బట్టలు దించుకోవడమే. అండ్ వీటన్నిటికీ తోడు తమన్ ప్లే చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదేదో అంటారుగా, మామూలుగా ఒక డ్రగ్ ఎక్కితే బాడీ మొత్తం నంబ్ అయిపోతుంది, తర్వాత మన బోన్ని కట్ చేసిన అర్థం కాదు, మన నరాల్ని దింపేసినా కూడా అర్థం కాదని చెప్పేసి ఇంటర్వెల్లో వచ్చే ఎలివేషన్ అలా ఉంటుంది భయ్య. లిటరల్లీ చెప్తున్నా, ఇంటర్వెల్లో మనకు వచ్చే హైప్ తర్వాత ఇంటర్వెల్లో క్యారీ చేసే స్వాగ్కి మన బాడీలో పార్ట్ని ఎవరైనా కోసుకపోయినా కూడా మనకు అర్థం కాదు. ఆ రకమైన హైప్ వచ్చింది నాకైతే. లిటరల్లీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోవచ్చు స్క్రీన్ మీద. క్యారెక్టర్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్తో పాటు సత్యదాదా రోల్ ప్లే చేసిన ప్రకాష్ రాజ్ అవ్వచ్చు, తేజ్ సాప్రు, హీఈస్ ఎ బాలీవుడ్ యాక్టర్, ప్రకాష్ రాజ్ పార్ట్నర్ రోల్ ప్లే చేశాడు, తను అవ్వచ్చు. యాంటగానిస్ట్ రోల్ ప్లే చేసిన ఇమ్రాన్ హష్మి అవ్వచ్చు. శ్రీయారెడ్డి గీతా రోల్ ప్లే చేసింది, తను అవ్వచ్చు. అర్జున్ దాస్ అర్జున్ రోల్ ప్లే చేశాడు, తను అవ్వచ్చు. ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తనకి ఇచ్చిన రోల్కి 100% న్యాయం చేశారు అనిపించింది నాకైతే. కాకపోతే ఇక్కడ ఈ క్యారెక్టరైజేషన్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి ఒక్కసారి డైరెక్షన్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే మనకు అందరికీ తెలిసిందే సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్గా ఈ మూవీని తీశాడు. రన్ రాజా రన్తో వచ్చాడు, సాహోతో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాడు. తర్వాత ఎన్నో ఇయర్స్ వెయిట్ చేసి పవన్ కళ్యాణ్ డేట్స్ని తీసుకొని ఇంత మంచి స్క్రిప్ట్ని తయారు చేసి మనందరికీ కూడా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాడు. కాకపోతే ఈ మూమెంట్లో నాకు అనిపించిన ఒకే ఒక చిన్న డిసప్పాయింటింగ్ ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్గా తీస్తూ పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎక్కడైనా స్టోరీలో చిన్న గ్రిప్పింగ్ మిస్ అయిందేమో. సో అది మిస్ అయింది. బట్ కాకపోతే మనకి ఇక్కడతో ఆగిపోయిందంటే లేదు, ఇక్కడికి పార్ట్ 2 మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా పార్ట్ 2లో ఏదో ఒకటి చేయబోతున్నాడు అని అయితే ఒక క్లారిటీ వస్తుంది మనకు. తను స్టోరీని నరేట్ చేసిన విధానం చాలా బాగుంది. కాకపోతే ఇంకొంచెం స్టోరీ మీద ఫోకస్ చేసి స్టోరీని ఇంకొంచెం ఎక్కువ చూపించడానికి ట్రై చేసింటే చాలా బాగుండేదని నా ఫీలింగ్. బట్ పార్ట్ 2లో చూస్తామేమో అని నాకైతే అనిపించింది. అదే చెప్పాక ఎండ్ కార్డ్స్ మనకు ఒక లీడ్ వదులుతాడు అని చెప్పేసి, అది పార్ట్ 2కి సంబంధించింది. సో అందులో ఏమైనా చూపిస్తాడా అన్నది మనకైతే తెలియదు. అండ్ మీకందరికీ ఓజీ అనగానే వచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇందులో అకీరా క్యామియో ఉందా? మనకు సోషల్ మీడియా మొత్తం హల్చల్ అయింది అకీరా క్యామియో ఉంటుంది అని చెప్పేసి. నేను ఉందా లేదా అన్నది నేనైతే ఆన్సర్ చెప్పదలుచుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ సాహోకి ఓజీకి లింక్ ఉందనే సెకండ్ క్వశ్చన్. సో వీటన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే ఏంటంటే మూవీ చూసేటప్పుడు మీకు కిక్ వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఇవన్నీ ఏం రివీల్ చేయదలుచుకోవట్లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి మూవీ చూడండి, ఖచ్చితంగా యూ విల్ గెట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఇన్ ద మూవీ. అదైతే పక్కా ఫర్ ష్యూర్ ఉంది. అండ్ ఫ్యాన్ బాయ్ అన్నాం కదా, సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్తో చేయించే ఒక ఫైట్ సీక్వెన్స్ తను మిక్స్ చేసిన వింటేజ్ మత్తిపోద్ది, లిటరలీ మత్తిపోద్ది. నాకైతే మాటలో చెప్పలేను, మెంటల్ వచ్చేసింది లిటరలీ, అంత బాగా చూపించాడు. అండ్ ఈ క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే అన్ని క్యారెక్టర్స్ కూడా 100 out of 100% న్యాయం చేశాయి.
బట్ కాకపోతే నాకు అనిపించింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ పక్కన ఒమి రోల్ ప్లే చేసిన ఇమ్రాన్ హష్మి ఎవరైతే ఉన్నాడో తనకు రిలీజ్ చేసినప్పటి నుండి ఉన్న హైప్ అంతా ఇంత కాదు. మూవీలో మనం చూస్తున్నప్పుడు ఎందుకో ఇంకొంచెం క్యారెక్టరైజేషన్ని, యాంటోగనిస్ట్ క్యారెక్టరైజేషన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అని అయితే నాకు అనిపించింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా ఇట్స్ రియలీ వెల్ అండ్ గుడ్. చాలా చాలా బాగా నరేట్ చేశాడు, చాలా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ అమేజింగ్. అండ్ మ్యూజిక్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. మనకి ఎలా ఉంటుందంటే అక్కడ పవన్ కళ్యాణ్ కొడుతుంటే ఇక్కడ తమనన్న మ్యూజిక్ వేస్తుంటాడు, ఒక పూనకాలు వచ్చేస్తాయి. మాస్ థియేటర్స్లో చూస్తే మాత్రం పూనకాలు వచ్చేస్తాయి, థియేటర్లు తగలబడిపోతాయి. పవన్ కళ్యాణ్ గన్ని హ్యాండిల్ చేసిన విధానం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఫైట్ చేసిన విధానం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్లో చేసే ఒక ఫైట్ సీక్వెన్స్లో తను ఇచ్చే ఎలివేషను మత్తిపోద్ది. అయితే ఏంటంటే ఈ స్టోరీ ఓవరాల్గా నరేట్ చేస్తూ వెళ్తూ ఉంటే ఫస్ట్ హాఫ్లో ఎప్పుడైతే ఈ యాంటగనిస్ట్ రోల్ ప్లే చేసిన ఇమ్రాన్ హష్మి మూవీలోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుండి కూడా తను ఒక దానికోసం వెతుకుతూ ఉంటాడనమాట మూవీలో. అది సత్యదాద దగ్గర ఉంటుంది. ఆ సత్యదాద దగ్గర ఉన్న దాని గురించి వెతుకుతూ ఉన్న ప్రాసెస్లో ఓజస్ గంభీరా గురించి ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటూ వెళ్తుంటే ఆ ఒక్కొక్క పాయింట్లో ఓజస్ గంభీరా గురించి ఇచ్చే ఎలివేషను ఫ్యాన్స్కి పండగ. లిటరలీ బట్టలు చింపేసుకుంటారు చెప్తున్నా. ఒక రెడ్ ఫ్లాగ్ ఎలివేషన్ ఉంటుంది భయ్య పోర్ట్లో, మత్తి పోద్ది. ఫస్ట్ ఫైట్ అయిన తర్వాత ఇమ్రాన్ హష్మి వాళ్ళ నాన్న రోల్ ప్లే చేసిన తేజ్ సోప్రో అని చెప్పాం ఇందాక, ఒక హీఈస్ ఎ బాలీవుడ్ యాక్టర్, చాలా మూవీస్లో యాక్ట్ చేశాడు, చాలా మంచి యాక్టర్. పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ ఎలివేషన్ ఇచ్చి ఒక రెడ్ ఫ్లాగ్ సీన్ ఉంటుంది, మైండ్ పోద్ది. ఆ ఎలివేషన్కి నాకు తెలిసి ఇప్పటిదాకా అట్లాంటి ఎలివేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇయ్యలేదు. అంటే మాటల్లో ఎలివేషన్ కాదు, తను ఒక సీన్ చేస్తాడు అనమాట, ఒకటి చూపిస్తాడు. అదేంటి అన్నది మూవీలో చూస్తే మీకు చాలా హై వస్తుంది, అందుకని నేను ఆ పాయింట్ని రివీల్ చేయదలుచుకోవట్లేదు. సో ఈ మూవీ వర్త్ వాచింగ్గా, ఈ మూవీలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, నిజంగానే మనం 800 టికెట్ పెట్టి చూసేంత వర్త్ వాచింగ్ అని అంటే మూవీలో గన్స్ ఉన్నాయి, మూవీలో డ్రగ్స్ ఉంది, మూవీలో మాఫియా ఉంది, మూవీలో అండర్ వరల్డ్ ఉంది, మూవీలో నాన్ చెక్ ఉంది, మూవీలో వీటన్నిటిని హ్యాండిల్ చేసిన మన పిఎస్పీకే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో ఇంకంతకంటే ఏం కావాలి? సో అస్సలు లేట్ చేయకండి, మూవీ వెళ్ళి వాచ్ చేయండి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి ట్రై చేస్తారు. లిటరలీ ఫ్యాన్స్ అయితే మాత్రం పదే చూడాలనుకుంటారు. ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు గాను ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని అయితే సుజిత్ డెలివర్ చేయగలిగాడు. యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా అంతకంటే బిగ్గెస్ట్ మూమెంట్ అయితే తనకు ఉండదు, అండ్ యాజ్ ఎ ఫ్యాన్ బాయ్స్గా మనకు కూడా అంతకంటే బిగ్గెస్ట్ మూమెంట్ ఉండదు. లిటరలీ యూ విల్ సెలబ్రేట్ ఓజీ. సో కైండ్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.